మెను అయితే ఈ రోజు చాలా బాగుందండి. అలాగే వెలిగిపోతుందంటే మెను బాగున్నట్టే లేదు మెను. మా ఆయన దృష్టిలో నేను ఒక తిండిపోతున్నాను అనమాట. అదంతా అప్పుడే ఫస్ట్ పొగడేసుకుంటా కదా. అది పొగడతా తెలీదు. ఏమో పొగడతలేమో. మంచిగా తినడం కూడా ఒక కళ ఏ బాబా, అంతే కదా. మంచిగా తినడం కూడా ఒక కళ. అయ్యా తినగలదు, నువ్వు తినగలవా చెప్పు. నీకు అలా అర్థమైందా? ఫస్ట్ మా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ ఫస్ట్ మెనూ ఏంటో చూద్దామండి. మెనూ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రైడ్ రైస్, చికెన్ లెగ్ పీస్, చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా కూల్గా మజా, నిమ్మకాయలు, ఉల్లిపాయ సేమ్ క్వాంటిటీ అండి నాకు మా వారికి. చూసారా ఎంత బాగుందో. ఈ రోజు ప్లేట్ నిండా ఉందన్నమాట ఫుడ్. అలాగే వేడిగా కూడా ఉందండి. ఇది ఫ్రైడ్ రైస్ అయితే చాలా వేడిగా ఉంది. ఇప్పుడు తెచ్చి ఇలా ప్లేట్ లో వేసి ఇలా కూర్చుండిపోయింది అనమాట. అలా చేసి తెచ్చి వేసి కూర్చుండిపోయింది. బాగుంది కదా. అయితే ఇంక తింటా మాట్లాడుకుందామండి. మన ఛానల్లో ఉన్న ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి. ఆశిక ఫుడ్ ఛానల్లో వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఏది కూడా మిస్ అవ్వద్దు. వీడియోని అయితే ఫుల్ గా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తింటూ మాట్లాడుకుందాము. అసలు చాలా ఆకలిగా ఉంది అనమాట. ఇవన్నీ చేసేసరికి పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నం అయింది అనమాట. ఇవన్నీ చేసేసరికి మాకు తెలుసు కదా, మేము బయట ఫుడ్ తెచ్చుకోము, ఇంట్లోనే అన్ని చేసుకుంటాం. ఇవన్నీ ఇంట్లో చేసుకున్నవే అనమాట. బాబా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందు అయితే ఫ్రైడ్ రైస్ తినేద్దాం. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ వేడిగా తింటేనే బాగుంటది. కాబట్టి ముందు ఫ్రైడ్ రైస్ తినేద్దాం. లెగ్ పీస్ నంచుకుంటూ. లెగ్ తీసుకున్న ఈ పైన లేయర్ ఉంటది కదండి, ఇది ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఈ లేయర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మంచి క్రిస్పీగా కరకరలు ఆడుతూ బాగుంటది. ఎవరు తిని మా వాళ్ళు ఎప్పుడు లైర్ అండి చాలా బాగుంటుంది. ఏ బాబా తినే లైర్ అండి చాలా బాగుంటుంది. ఏ బాబా తినే మా వాళ్ళు ఎప్పుడు గంట కొడుతున్నారని చూస్తున్నారో తినడం మాత్రం. నిజమేనండి. మరి నువ్వు 4 రకాలు పెట్టి అందులో 4 రకాలు పెట్టి మాట చెప్తా ఉంటే మనకి ఎక్కడ చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా ఇంట్లో చేసుకున్నదే నాకైతే ఇష్టమండి. బయట ఫుడ్ అసలు నేను ప్రిఫర్ చేయను. పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి ఎంతైనా మన చేతులతో వండుకున్నది ఏదో రుచిగా ఉంటుంది. శుభ్రంగా ఉంటుంది. చికెన్ గ్రేవీ కలుపుకుంటే బావా ఈ కోడి ఎక్కడో పెట్టి ఎక్కడో పెరిగి నా నోట్లోకి వచ్చింది. అంత బాగుంది బాబా. ఒక కాలు నీ నోట్లో ఒక కాలు నా నోట్లో. ఫ్రైడ్ రైస్ చికెన్ గ్రేవీ బలం ఉందా? బాగా నేను ట్రై చేస్తా. ఎప్పుడు కొంచెం కొత్త ఫ్లేవర్ వచ్చిందా కదా. చికెన్ లెగ్ పీస్ కూడా మసాలా పెట్టించి జస్ట్ ఇప్పుడే వేపానండి. ఇది కూడా చాలా బాగుంది అన్నమాట. చూడండి ఎంత నోట్లో పెట్టుకుంటే నమ్మని అవసరం లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మా వాటి ఎలాగో నన్ను పగటండి, నేనే పగట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి మాట్లాడకుండా తినేస్తున్నాం అనుకో, చాలా బాగున్నట్టు. ఓహో సూపర్ అది అలా బాగాలేనట్టు. మా ఆయనతో కలిసి భోజనం చేయడం అయితే నాకు చాలా నచ్చుతుందండి. ఈ ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ ఏమో కానీ మా వారితో కలిసి ఇలా ఆనందంగా తినే అదృష్టం నాకు దక్కింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎంతమంది చెప్పండి. మీ కాన్సెప్ట్ చాలా బాగుంది అంటున్నారు. చాలా మంది మాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ పెడుతున్నారు. చాలా బాగుంది. అలా ఒక కప్పులు ఎవరో మొన్న కూడా ఎవరో పెట్టారు. ఒక కప్పులు ఎప్పుడు తింటారో అని అంటున్నారు. తింటారండి, అందరూ ఒకేలా ఉంటారు కదా. అందరి గురించి ఏమో తెలియదండి. మా వారైతే
చాలా సరదాగా అలాగే ఈ వీడియో ముందు ఎలా ఉంటామో ఇంట్లో కూడా అలాగే ఉంటాం. ఇంకా చెప్తా మా వారు చెప్తాను. ఇప్పుడు మా వారి కోసం ఒక పాట పాడతాను. పాడతాం బాబు. ఎవరికైనా ఫోన్ చేసి ఇలా పాట పెట్టండి కొంచెం మళ్ళీ పోగొడతాను. మళ్ళీ ఫోన్ చేయండి. నేను లేదా గొప్పకండి. నువ్వు పాటలు గట్రా పాడకు. మన ఛానల్ ఏంటి తిని చూపించడం అది. అయితే నేను చెప్పేసా కాన్సెప్ట్ చాలా బాగుంటున్నారండి. 3 పిల్లలు సరదాగా మాట్లాడుకుంటూ తినడం అనేది చాలా బాగుంది. చాలా ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ సరదాగా ఉంటుంది అంటున్నారు. అందుకే మనం బిజీగా ఉన్నా కూడా మేము మాకు ఒక ఛానల్ ఉంది కదా ఆశికా బ్లాగ్స్ కూడా అండి. దీన్ని రన్ చేస్తున్నాము. దానిలో బిజీగా ఉన్నా కూడా ఇది జరగాలని పెట్టుకుంటున్నాము. ఈ వీడియో తీయాలన్నా 2-3 గంటలు మాకు ప్రశ్న కదండి పొద్దున్న. అందులోకి మేము ఏంటంటే అన్ని మా ఇంట్లో మేము చేసుకున్న వంటలు ఇవన్నీ బయట నుంచి తెచ్చుకొని తినేయడం అంటే అది ఈజీ అండి. అదే మనం ఇంట్లో ఇలా వండుకుని మళ్ళీ వండుకుని మళ్ళీ తినాలంటే కష్టమైపోతుంది. అయినా కూడా ఈ పద్ధతి మేము ఇలా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. తర్వాత ఒక్కడు కూడా అడుగుతున్నారు మీరు బాగా తింటున్నారు అయినా సన్నపడతారు సన్నగానే ఉంటున్నారు అని అంటున్నారు. తింటున్నారు అయినా సన్నపడతారు సన్నగానే ఉంటున్నారు అని అంటున్నారు. నిజమా? కూడా అంటున్నారు. కామెంట్ చేయండి నేను కూడా సన్నగా ఉన్నాను లేదా అంటే నేను కూడా సన్నగా ఉన్నాను లేదా అంటే ఇప్పుడు ఏదో నేను లాగున్నాను కాదు మీకేమిస్తుందో కామెంట్ చేయండి. అయితే అడుగుతున్నారు మీరు ఇంత తింటున్నారు కదా అయినా కూడా సన్నగా బలం ఉంటున్నారు అని అంటున్నారు. తినేది ఎక్కడండి వీడియోలో తింటాం రోజంతా మనం ఇదే పనిలో ఉంటాం ఏంటి. ఇప్పుడు ఈ పూట ఇక్కడ ఎక్కువ తీసుకున్నామంటే కొద్దిగా బయట మళ్ళీ ఈవినింగ్ టైంలో సాయంత్రం తక్కువ తింటామండి. అప్పుడు మనం ఎన్ని వీడియోలన్నీ చేసుకొచ్చేలాగా మనం కూడా మనిషి అలాగే ఉంటాం. లేదంటే ఇది ఇలా వచ్చింది. మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడా అయితే నాకు ఇద్దరికి ఇష్టం అండి శుభ్రంగా వండుకుని తినడం. అది కూడా వేడి వేడిగా. మేము మొన్న మా ఫోన్ని మా పాస్పోర్ట్ వీడియోలు అన్ని చూసుకుంటే మేము ఫస్ట్ కాడ నుంచి గమనించాము. మా పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ చేసాం. పెళ్ళైన కొత్తలో సరదాగా 3ంటికి 4ంటికి కలిసి సమోసా వేసుకోవడం మిరపకాయ బజ్జీలు వేసుకోవడం అలా కొత్తగా ఏదైనా వండుకుని తినేవాళ్ళం. తర్వాత రకరకాల సూపులు కాసుకునేవాళ్ళం తాగేవాళ్ళం. అవన్నీ ఫోటోలు ఉన్నాయి అంతే మా దగ్గర. వీడియోలు మంచి సరదాగా అనిపించింది కదా. అవన్నీ చూసినప్పుడు మంచి మెమరీగా మిగిలింది మాకు. వెనక్కి చూసుకుంటే మనకి జ్ఞాపకాలు ఉండాలండి. మాకు మంచి ఉన్నాయి. అలాగే చెప్పాను చికెన్ బిర్యానీ ఎలా ఉందో చెప్పలా బాగుంది చాలా బాగుంది. అసలు లెగ్ పీస్ అయితే నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది బాగా. అది బిర్యానీ రోజు అందరూ థమ్స్అప్లు కోకు పెడతారు కదా మీరు పంజాబ్ పెట్టేవాళ్ళ. అందులో పెడతా అందులో పెట్టింది మనం పెడితే మేము అప్పుడే ట్రై చేయలేదు కదా. చికెన్ దమ్ బిర్యానీ అయితే అలా ఈ కాళ్ళు ఎక్కువ తెచ్చామండి. ఎక్కువ ఎందుకు తెచ్చామంటే కుక్కలకి వేద్దామని తీసుకొచ్చామండి. ఈ కాళ్ళు చాలా ఎక్కువ పట్టించుకొచ్చారండి మా వారు. అవి నేను ఏం చేశానంటే వాటికి విడిగా మనకు విడిగా ఇంకెందుకు ఎలాగో కుక్కలో
కారం తింటాయి కదండి, ఘాటు తింటాయి కదా. ఏ కుక్కలైనా సరే మనం ఇంట్లో పెంచుకునేవైనా బయట వీధి కుక్కలైనా కారం తింటాయి అన్ని కూడా. ఇవాళ అయితే అన్ని కలిపొండేసాను అనమాట. మా ఇంటి దగ్గర ఉండే కుక్కలకి పార్టీ అండి, పార్టీ ఇస్తాం. అన్ని కుక్కలకే ఈ కాలు వేద్దామని కాళ్ళు వేద్దాం తెచ్చండి. బిర్యానీ కలిపేసి కాలు పెట్టేస్తే అవి కూడా ఇష్టంగా తింటాం కదా. అది కుక్కకి పార్టీ ఎందుకు ఇస్తున్నారని అనుకుంటారు కదా, దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. మా పాప కుక్కతో ఒక వీడియో చేసిందండి. నిజంగా మా హాష్క చిన్నపిల్లే కానండి, మనసు మట్టికి మనకంటే దాని పెద్ద మనసు అని చెప్పుకోవచ్చు. కుక్కల్ని బాగా చూసుకుంటారు. కుక్కల్ని అసలు అవి ఏడ్చినా గట్టిగా అరిచినా గబగబా మెట్లు దిగేసి అవి వాటికి ఏమైందని వెళ్ళిపోయి చూసేస్తుంది అనమాట. అదే కదండి కోతుల్ని పిల్లిలు కట్ట ఉంటాయి కదా, వాటికి పాలు పెరుగన్నం వేసే దాకా ఊరుకోదు, వాటికి పెడితేనే తింటానే ఉంటది. నిజంగా ఆ విషయంలో మట్టికి నాకు చాలా గర్వంగా ఉంటుందండి. నిజంగా మంచితనం అన్నది ఒకరు నేర్పించక్కర్లేదు, అది స్వతహా మనలో ఉంటది అనమాట. అది ఎవరైనా బాధపడినా ఎవరైనా ఏడ్చినా మన క్యారెక్టర్ అనేది అలా బయటకు వచ్చేస్తది అని నాకు మా హాష్కని చూసాక అర్థమైంది. దాన్ని చూడడం వల్ల మాకు కూడా మాకు అసలు ఆలోచనే ఉండదు కానీ అంత లేదు కానీ దాన్ని చూసాక మాకు కుక్కలకి పెట్టాలి అన్న ఆలోచన అయితే మాకు నిజంగా చెప్పేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం. మాకు అసలు ఆ ఆలోచనే రాలేదు ఎప్పుడుని. మా హాష్క వల్ల మాకు ఆ ఆలోచన వచ్చింది. బాబా వీడియోలు కూడా బాగా ఒక వీడియో చాలా బాగా తిరిగింది. నిజంగా ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీ బంగారు తల్లి నాట్యశిర నువ్వు బాగుండాలి, కుక్కలను ఎంత ప్రేమగా చూస్తున్నావు అని ఎంత మంది కామెంట్స్ పెట్టారో. నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా పాపని బ్లెస్ చేసినందుకు. మీరు కూడా చూడాలంటే చూడండి, హాష్క వ్లాగ్స్ ఛానల్లో ఉంటది. మా వాళ్ళు తినేసారండి. ఇంకా నేను తినేలా ఉంటే వీడియోలు అంత పెరిగిపోద్దేమో. వీడియోలు అంత పెరిగిపోతాయి, ఎందుకంటే నేనేమో మాట్లాడాలి, స్పీచ్ ఇవ్వాలి కదా నేను. నాకు తిన్నో లేట్ అయిపోతుంది. మా వాళ్ళేమో తినేస్తున్నారు. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నేను లేచి వెళ్ళిపోతాను. అంటే స్పీచ్ కదా ఎత్తున్నాను, ఏంటి సరే అండి. ఇంకా నేను మెల్లిగా కూర్చొని తింటాను. మన వీడియోని పూర్తిగా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్క ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. మరి ఉంటాం, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.